అందరికీ ప్రైజ్ ద లార్డ్. క్రీస్తును నమ్మినందుకు రాళ్లతో కొట్టి చంపబడిన స్టెఫెన్ గురించి మీకు తెలుసా? క్రైస్తవ పరిచర్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు అనేక మంది సువార్తను వినడానికి వస్తారు. అప్పుడు ఆ పరిచర్యలో విధవరాళ్లను చిన్నచూపు చూస్తున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగుతారు. అప్పుడు 12 మంది అపోస్తులు సేవ పరిచర్య కొరకు పరిశుద్ధాత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన 7గురిని ఎంచుకుంటారు. వారిలో ఒకరే ఈ స్టెఫెను. ఈ స్టెఫెను దేవుని కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య అనేక మహత్కార్యములను సూచక్రియలను చేస్తూ ఉండేవాడు. ఇది నచ్చని కొందరు మనుషులు ఆయనతో వాదిస్తారు. కానీ దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతనితో వారు వాదించలేకపోతారు. అప్పుడు వారు స్టెఫెన్కు విరోధంగా అబద్ధ సాక్షులను తీసుకొని, వీడు పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని బహిరంగ సభలో స్టెఫెన్ను దోషిగా నిలబెడతారు. అప్పుడు ఆ సభలో ఉన్నవారు అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూతల ముఖముల వలె ప్రకాశవంతంగా వారికి కనిపిస్తుంది. అప్పుడు ప్రధాన యాజకుడు, నీ మీద మోపుచున్న ఈ ఆరోపణ నిజమేనా అని అడుగుతాడు. అందుకు స్టెఫెన్, మన పితరులైన అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమైన దగ్గర నుంచి జరిగినదంతా వివరణ ఇచ్చి, చివరిలో ఏమాత్రము భయము లేకుండా, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యంను లోపరచనొల్లని వారలారా, మీ పితరులలాగా మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. క్రీస్తు రాకను గురించి ముందుగా తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి మీరు కూడా హత్య చేసిన వారైతిరని నిర్భయంగా చెప్తాడు. అది విని అందరూ కోపంతో మండిపడి ఆయన మీద పండ్లు కొరుకుతారు. అప్పుడు స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి, యేసుక్రీస్తు దేవుని కుడిపాశమున కూర్చుండుట చూచుచున్నానని చెప్తాడు. అప్పుడు వారు మహాకోపంతో పట్టణం బయటికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొడతారు. అప్పుడు స్టెఫెను మోకాళ్ళూని, ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని పలుకుచుండగా వారు రాళ్లతో కొట్టుచూ ఉంటారు. అప్పుడు స్టెఫెను, ఈ పాపము వారి మీద మోపకము అని గొప్ప శబ్దంతో పలికి తన ప్రాణమును విడుస్తాడు.